చదువు అంటే టీచర్ ద్వారానో పోస్ట్ ద్వారానో బట్వాడ అయ్యే భౌతిక వస్తువు కాదు. చదువు విద్యార్థి యొక్క భౌతిక సాంస్కృతిక క్షేత్రంలో సృష్టించబడి అది ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా నెరిపే సాన్నిహిత్యం ద్వారా అది క్రమ వికాసం పొందుతుంది అంటారు ప్రొఫెసర్ యశ్పాల్. అలాంటి జ్ఞానాన్వేషణ ఉపాధ్యాయులు నిరంతరం చేయగలగాలి. సమున్నత విలువలు, స్వేచ్ఛ, సృజనాత్మకత అనేటటువంటివి విద్యార్థుల యొక్క ముఖ్యమైన భాగాలుగా, ఇవి ప్రకృతిలో విడదీయరాని సంబంధంగా, చదువుతో విడదీయరాని సంబంధంగా గుర్తెరిగి ఉపాధ్యాయులు కృషి చేయగలగాలి. నిజానికి విద్యార్థులకు వారి కుటుంబం కంటే ఆనందకరమైన స్థలం అనేది ఇంకోటి ఉండదు. కానీ మన పాఠశాల అంతకు మించి ఉండాలి. సమున్నత విలువలకు పట్టము గడుతూ విద్యార్థి యొక్క యాంత్రిక ప్రపంచం నుండి బయటికి తీసుకెళ్ళగలిగి విద్యార్థికి యొక్క సాంస్కృతిక క్షేత్రంలో విద్యార్థిని హాయిగా, ప్రశాంతంగా జరిగేటటువంటి కృషి సృజనశీలు అయినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. మరి ఇలాంటి సృజనాత్మకతను పెంపొందించాలన్నా, శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలన్నా మనకు కావాల్సినవి పెద్ద పెద్ద ప్రయోగశాలలు లేదా ఖరీదైనటువంటి పరికరాలు కావు. చిన్న చిన్న కృత్యాల్లోంచి, జీవితాల్లోంచి జీవిత సత్యాలను వెలికి తీయగలిగే సృజనశీలుడైనటువంటి ఉపాధ్యాయులు కావాలి. మరి అలాంటి ఉపాధ్యాయులు ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ను ఒక సాధనంగా వాడుకోగలగాలి. మరి ఆ బ్యాగ్లెస్ డేస్ యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా నిర్వహించాలి అనేదే మన యొక్క నేటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని టీశాట్ మరియు రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి బ్యాగ్లెస్ డేస్ లేదా నో బ్యాగ్ యాక్టివిటీస్ను రాష్ట్ర వ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి ఇదే వేదిక పైన మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారిని పరిచయం చేసుకుందాం. మైసెల్ఫ్ యాసిన్ మొహమ్మద్, ఫ్యాకల్టీ SCRT. అదేవిధంగా నా పక్కన ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు అల్లి ప్రవీణ్ కుమార్ గారు, SRG ఖమ్మం. తర్వాత మధ్యలో ఉన్నటువంటి వారు K రమాదేవి గారు, SRG మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. చివరిన ఉన్నటువంటి వాళ్ళు G విజయభాస్కర్ రెడ్డి గారు, SRG వికారాబాద్. నమస్కారం. మరి ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ కార్యక్రమాన్ని మనం ఈరోజు పార్ట్ 2లో ఉన్నాం. దీన్ని ప్రారంభించే కంటే ముందు ఒక 2 ముఖ్యమైనటువంటి సూచనలు చెప్తా, జాగ్రత్తగా వినండి ఉపాధ్యాయ మిత్రులారా. మొట్టమొదటి ఏంటంటే, మనము గతంలో ఆల్రెడీ ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ ప్రైమరీ లెవెల్ను పార్ట్ 1 ఆల్రెడీ ప్రసారం చేయడం జరిగింది. ఆ పార్ట్ 1లో మనం ఏం చేసినామంటే, ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన ఏంది, ఉద్దేశాలు ఏంటివి, దీన్ని దేనికోసం మనము బ్యాగ్లెస్ డేస్ను నిర్వహిస్తాం, అదేవిధంగా దీంట్లో ప్రధానోపాధ్యాయుని పాత్ర ఏముంటుంది, ఉపాధ్యాయుని పాత్ర ఏముంటుంది, సమాజం పాత్ర ఏముంటుంది, తర్వాత ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, నిర్వహణ తర్వాత ఏం చేయాలి, మూల్యాంకనం ఎట్లా చేయాలి, దీంతో పాటుగా 1 మరియు 2వ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్గా ఒక 2 యాక్టివిటీస్ ఎలా నిర్వహించాలి అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. అంతవరకు మనము పార్ట్ 1ను ముగించినాం. కాబట్టి ఈ పార్ట్ 2ను చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా పార్ట్ 1 చూడనటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఉంటే పార్ట్ 1ను కూడా చూస్తే మీకు క్లారిటీగా విషయం ఏందనేది అర్థమవుతుంది. ఇది మొదటి సూచన. రెండవ సూచన ఏంటంటే, మనకు గతంలో ఈ యొక్క నో బ్యాగ్ డే యాక్టివిటీస్ లేదా బ్యాగ్లెస్ డేస్, ఈ 10 బ్యాగ్లెస్ డేస్ యాక్టివిటీస్ అనేవి 4th సాటర్డే రోజు నిర్వహించుకునేవారు. మనం గతంలో అలానే చెప్పుకున్నాం, మాడ్యూల్లో అలానే ఉంది. కాబట్టి దాన్ని మార్చుకోండి. మనకు ఇప్పుడున్నటువంటి నూతన అకాడమిక్ క్యాలెండర్లో దీన్ని ప్రతి నెల 3వ శనివారం 3rd సాటర్డే రోజు నిర్వహించుకోవాలి. అది క్లారిటీగా మనకు అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఉంది. కాబట్టి ఈ 2 విషయాలను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మన తర్వాత కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం నిజానికి తర్వాత 1st, 2nd క్లాస్లో ఉన్నటువంటి 3 యాక్టివిటీస్, తర్వాత 3rd, 4th, 5thలో ఉన్నటువంటి 5 యాక్టివిటీస్ ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంది. కానీ నేరుగా మనం కార్యక్రమాల్లోకి వెళ్లకుండా ఒక్కసారి అసలు ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క భావనను మరొకసారి స్పృశిస్తూ మనం ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ బ్యాగ్లెస్ డేస్ను ఎందుకు నిర్వహిస్తాం, మనం ఒక PPT ద్వారా దీన్ని చూద్దాం మనం. అయితే ముఖ్యంగా బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన దేనికోసం ఇదంటే, మనకి NEP 2020లో భాగంగా 10 బ్యాగ్లెస్ డేస్ను తప్పనిసరిగా నిర్వహించాలని ఉంది. అయితే ఈ బ్యాగ్లెస్ డే ద్వారా మాత్రమే మనము ఆనందకరమైనటువంటి కార్యకలాపాలను 10 రోజులు ఎట్లా నిర్వహించాలి. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, ఈ బ్యాగ్లెస్ డేస్ అంటే బ్యాగ్ లేకుండా వచ్చి పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కాదు, బ్యాగ్లెస్ డే దానికోసం నిర్వహించారు. మరి ఎందుకోసం నిర్వహిస్తారు అంటే, ఆచరణాత్మకమైనటువంటి
విద్యను, అభ్యాసాన్ని పెంపొందించడానికి బ్యాక్లెస్ డేస్ నిర్వహిస్తారు. తర్వాత పిల్లల్లో సృజనాత్మకతను, ఆలోచన శక్తిని అభివృద్ధి చేయడానికి బ్యాక్లెస్ డేస్ నిర్వహిస్తాం. తర్వాత మనము ఏదైతే సిద్ధాంతపరంగా పాఠశాలలో నేర్చుకున్నామో దాన్ని నిజ జీవితానికి అనుసంధానం చేస్తూ ఎట్లా నేర్చుకోవాలనేది మనం బ్యాక్లెస్ డేస్లో భాగంగా నిర్వహిస్తాం. మరి దీని యొక్క ఉద్దేశాలు ఒకసారి చూద్దాం. ఈ బ్యాక్లెస్ డేస్లో మరి ఏం చేస్తారు, నిజానికి దీని యొక్క ఉద్దేశాలు ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ బ్యాక్లెస్ డేస్లో మనము ముఖ్యంగా పిల్లలతో ఇంతకుముందు మనం చెప్పినట్లు పుస్తకాలు తీసుకొని రాకుండా, బ్యాగ్ యొక్క మూత లేకుండా పిల్లలు పాఠశాలకు వస్తారు. వచ్చిన తర్వాత దీంట్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఏమేం చేస్తారు దీంట్లో పిల్లలు అంటే, ఇందులో పిల్లలు చిత్రలేఖానికి సంబంధించినవి, హస్తకళలు, పాత్రాభినయం, రోల్ ప్లే అన్నాం మనం. ఇక్కడ రోల్ ప్లే అంటే జస్ట్ ఆయా పాత్రల యొక్క ఏవైతే మాస్కులు ఉంటాయో లేదా పేపర్తోనైనా ఓరిగామితోనైనా చేసి విద్యార్థి అది ధరించి ఆ పాత్రలాగా అభినయం చేయాలి. అది మనము పాత్రాభినయం యొక్క ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం బ్యాక్లెస్ డేస్ను నిర్వహిస్తాం. ఇది ప్రధానమైనటువంటి భావన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్లెస్ డేస్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఈ 10 బ్యాక్లెస్ డేస్ అంటే ఒక విద్యా సంవత్సరంలో 10 బ్యాక్లెస్ డేస్ను, ఈ బ్యాక్లెస్ డేస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అంటే, విద్యార్థి రోజువారీగా పాఠాలు పాఠ్యపుస్తకాలతో నేర్చుకోవడంతో పాటు అందులో ఉన్నటువంటి అంశాలను సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో, తర్వాత క్షేత్ర పర్యటనలతో వీటితో నేర్చుకోగలగాలి. అంటే ఈ పుస్తకాలు, పరీక్షల ఒత్తిడి ఈ విధమైనటువంటివి లేకుండా స్వేచ్ఛగా నేర్చుకునేటటువంటి వాతావరణం కల్పించగలగాలి. లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. ఇవి బ్యాక్లెస్ డేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. మరి ఇప్పుడు తర్వాత మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్లలో 2 యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పుడు తర్వాతి యాక్టివిటీకి వెళ్దాం. విజయ్ భాస్కర్ రెడ్డి సార్, మీరు చెప్పండి, ఈ 1 మరియు 2వ తరగతి విద్యార్థులకు గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు అనేటటువంటి అంశాన్ని ఎలా నిర్వహించాలి, ప్రాక్టికల్గా ఎట్లా నిర్వహించాలి, దీంట్లో ఎన్ని సెషన్స్ ఉంటాయో వివరించండి. అందరికీ నమస్కారం. బ్యాక్లెస్ డే ప్రోగ్రాంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో 1-2 తరగతులకు మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అనే అంశాన్ని ఏ విధంగా నిర్వహించాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ గుడ్ హ్యాబిట్స్ అనే అంశం కాదు, ఏ అంశం తీసుకున్నా కూడా మనం ఒక పాట పాడుకోవాలి. ఆటక వాళ్ళ పాటక వాళ్ళ మస్తు మస్తు గుండేటి మాట కావాలా, లేకపోతే కథ కావాలా, రాత కావాలా, వాత కావాలా. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో వాతని మాత్రం మనము ఈ అంశాల నిర్వహణలో ఉపయోగించకూడదు. మరి వాత స్థానంలో మనం గీతని తీసుకోవచ్చు. మరి గీత అంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. గీతలు అంటే సరళ రేఖలు, వక్రరేఖలు ఉంటాయి. అంటే గీతలతో అంటే బొమ్మలు గీయడం. అలాగే గీతకు మేకప్ చేసుకుంటుంది అనుకుంటే రంగులు వేయడం, అంటే బొమ్మలు గీయడం, రంగులు వేయడం అనే దాన్ని కూడా తీసుకోవాలి. సో ఈ పాటలో ఉండేటటువంటి అన్ని అంశాలను మనం ఒకసారి ఆలోచిస్తే ఆ అంశాన్ని ఎలా నిర్వహించాలో మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇంకా సరే, ఇప్పుడు మనం సవివరంగా చూద్దాం. మనకు మొదటి స్లైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి ప్రిలిమినరీస్, వీటిని ప్రిలిమినరీస్ అంటాం, ప్రాథమిక అంశాలు. మనం ఇక్కడ ప్రిలిమినరీస్, స్కిల్స్, రిసోర్సెస్, పిఎస్ఆర్ అని గుర్తు సరిపోతుంది. ప్రైమరీ స్కూల్ రెడీగా ఉండాలి చేయడానికి. సో అక్కడ ప్రిలిమినరీస్ అంటే పేరు, అలాగే స్కిల్స్. ఇక్కడ ఏ అంశం మనం నిర్వహించినా స్కిల్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ సిలబస్ మార్పులు అలా వస్తున్నాయి. స్కూల్ అనేది స్కిల్గా మారబోతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి. అలాగే ఇప్పుడు మనకు అంటుంది కాబట్టి స్కిల్ పైన ఫోకస్ చేయాలి ఏ అంశం నిర్వహించినా సరే. అలాగే రిసోర్సెస్, మనము రిసోర్సెస్ పైన దృష్టి పెట్టాలి. ఇక్కడ చూస్తే మనకు ఈ మంచి అలవాట్లకు సంబంధించి డ్రాయింగ్ షీట్స్, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, ముఖ్యంగా ఇక్కడ 1-2 తరగతులు చిన్న పిల్లలు కాబట్టి మంచి అలవాట్లకు సంబంధించిన అవుట్లైన్ చిత్రాలు ఉండాలి రంగులు వేయడానికి. అది అక్కడ ఇవి ఇంపార్టెంట్ వనరు. ఇవి ప్రిలిమినరీస్ అని చెప్పుకుంటాం. ఇది గుర్తుండాలి. ఈ మంచి అలవాట్లకి ఇది ప్రిలిమినరీస్. తర్వాత ఇప్పుడు మనం అసలైనటువంటి అంశంలోకి వెళదాం. ఇక్కడ ఈ అంశం చూడండి, మనకు పేరు షో టైం
అని ఉంది. మనం అసలు బయట చూస్తుంటాం కదా, ఇప్పుడు అన్ని షోస్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా మనది లైవ్ షో జరుగుతుంది, అట్లనే టీవీ షో ఇట్లా అని ఉంటాయి. అంటే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక షో అంటే మనం ఈ మంచి అలవాట్లు నిర్వహించేటప్పుడు షో ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు షోస్ అంటారు. బతుకమ్మ సంబరాల షో అనేది సంబరాలు ఆకాశాన్ని అంటాయి. సో మనకి ఇక్కడ అలా అంటే మాటలు ఇక్కడ పిల్లల చేత మాట్లాడించాలి. అంటే వాళ్ళ మాటలు ఆకాశాన్ని అంటారు, లేకపోయినా అలవాటుకు దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ షో టైం. సో ఇక్కడ ముఖ్యంగా అండి ఈ షో టైం ఇట్లా మనకు సెషన్లు ఒక 3 సెషన్లు ఉంటాయి. అదొక్కసారి చెప్తాను, తర్వాత మొత్తం గురించి వివరంగా చూద్దాం. 3 సెషన్లు: షో టైం, ఫన్ టైం, క్రియేటివ్ టైం. ఎస్ఎఫ్సి అని వస్తుంది చూడండి. ఇది మనకు అందరికి గుర్తుంటుందండి. ఎస్ఎఫ్సి ఇంకా మనకు బాగా తెలియాలి అంటే ఎస్సిఎఫ్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. చూడండి, జస్ట్ ఒకటి ఎఫ్ని మధ్యలోకి తీసుకొస్తున్నాం, ఎందుకంటే ఫన్ మనకి ఇక్కడ ఈ బ్యాగ్లెస్ డేలో ఫన్ ఇంపార్టెంట్ కాబట్టి మధ్యలోకి. ఎస్ఎఫ్సి షో టైం, ఫన్ టైం, క్రియేటివ్ టైం. ఈ 3 అంశాలని మనం నిర్వహిస్తే ఈ మంచి అలవాట్లు అనే అంశం పూర్తయినట్టు. ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. మొదటగా షో టైం. చూడండి, మంచి అలవాట్ల చార్టును ప్రదర్శించడం మనం మొదటగా చేయవలసినటువంటి, చిన్నపిల్లలు కాబట్టి మంచి అలవాట్ల చార్టుని ప్రదర్శించాలి. ప్రదర్శించిన తర్వాత ఆ అలవాట్లను గుర్తించి మాట్లాడించడం చేయాలి. ఇక మాటలే ఇక్కడ ఫోకస్ ఏంటిది అంటే ఓరల్ స్కిల్స్, అంటే మౌఖిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని మనం గుర్తుంచుకోవాలి. ఇక వాళ్ళని మాట్లాడేటప్పుడు మా దగ్గర ప్రాక్టికల్గా మా క్లాసులో చూస్తున్నప్పుడు, ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక మంచి అలవాటు తీసుకుందాం, వాషింగ్ హ్యాండ్స్, కడుక్కోవడం. మరి చిన్నపిల్లలు మాట్లాడలేకపోవచ్చు. మాట్లాడమంటే అప్పుడు ఎలా మాట్లాడించాలి అంటే ప్రశ్నల ద్వారా మాట్లాడించాలి. అదే మనకు ఒక వ్యూహం అక్కడ. సో నేను మామూలుగా ప్రాక్టికల్గా అడిగినప్పుడు, సరే మీరు ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కుంటారు చెప్పండి అంటే, మా పిల్లలు వాళ్ళకి ఏం గుర్తుకొస్తుందో కానీ నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూనే ఉంటుంటారు. ఏంటో నవ్వుతారు, చెప్పరు. కానీ మన ఉద్దేశం ఏంటి? నవ్వుతారు అంటే నవ్వినంటే వాళ్ళకి ఏదో ఒక ఆలోచన వచ్చినట్లే అక్కడ. సో మనం దాన్ని మాట్లాడించాలి, వెలికి తీయాలి బయటికి. అది చేస్తే మనకు సరిపోతుంది. ఈ విధంగా ఇంకో అలవాటు అట్లా తీసుకొని ఈ కృత్యాన్ని మనం నిర్వహించవలసి ఉంటుంది. వాస్తవానికి చూడండి అక్కడ బాగా చేస్తాం. ఇది మొదటి. ఇక తర్వాత 2వ సెషన్లోకి వద్దాం. 2వ సెషన్ పేరు ఫన్ స్టేషన్, ఫన్ టైం. చూడండి, మనకు మొదటి సెషన్లోనే ఫన్ స్టార్ట్ అవుతుంది, బాగా మాటలతోనే ఫన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫన్ స్టేషన్, ఇక స్టేషన్కి, గమ్యానికి తీసుకురావాలి, ఇంకా బాగా పెంచాలి ఫన్ని ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకున్నాము మంచి అలవాట్లపై పాట. చిన్నపిల్లలు కాబట్టి పాట తీసుకున్నాం. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పాట ముఖ్యం కాదు, మనకి ఇక్కడ యాక్షన్ ముఖ్యం. ఎందుకంటే మనకి ఇక్కడ పెంపొందించవలసిన నైపుణ్యం ఏమిటి అంటే 2వ సెషన్లో సహకార నైపుణ్యాలు. సహకార నైపుణ్యాలు అంటే యాక్షన్ చేయాలి. అంటే యాక్షన్లు అందరికీ రావు, సహకారం అందించగలగాలి ఒకరికొకరు. సో పాట ద్వారా మనం దీన్ని నిర్వహించవచ్చు. అక్కడ మనం రాసాం పాట. ఒక ఉదాహరణకు ఒక పాట చూద్దాం. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, I will teach you good habits. Are you ready? Oh, shall we start the song? Okay. See, 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 I am washing. See, 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 I am brushing. ఇలా మనం అంటే టీచర్ పాడాలి. అప్పుడు పిల్లల్ని ఏం చేయమనాలంటే యాక్షన్ చేయమనాలి. వాళ్ళకు రాకపోతే ఇతరులు సహకారం చేస్తారు. సో సహకార నైపుణ్యాల కోసం ఉద్దేశించబడినటువంటిది ఇది. సో తప్పకుండా చేస్తారు, చాలా ఫన్ ఉంటుంది యాక్షన్స్ చేసినప్పుడు. ఆ విధంగా మనం ఇంకా మనము తెలుగులో కూడా చాలా పాటలు ఉంటాయి, అసలు మర్చిపోయాము ఇప్పుడైతే, నాకు ఇప్పటికీ గుర్తుంది. పొద్దున మనము లేవాలి, పండ్లను బాగా తోమాలి. ఇప్పుడు మర్చిపోయాం కానీ ఇది ఒక అవకాశం. బ్యాగ్లెస్ డేలో ఇలా పాత పాటల్ని కూడా మనం పిల్లలకి గుర్తు చేయాలి. ఈ విధంగా చేస్తూ యాక్షన్ చేయాలి. ఇంకా దీన్ని కొనసాగించాలంటే చీటీల ద్వారా
యాక్షన్ చేయించడం కూడా మనకు స్లైడ్లో లాస్ట్ది మోనో యాక్షన్ అని అభినయం, అంటే ఒక చీటీ తీసి యాక్షన్ అనేటటువంటిది చేయించడం ఇక్కడ మనం చేస్తే బాగుంటుంది. అలాగే మనకు చివరగా 3వ సెషన్కి వస్తున్నాం. ఇక్కడ క్రియేటివ్ టైం అన్నాం. ఇక్కడ మాటలు అయిపోయినాయి, తర్వాత యాక్షన్ అయిపోయింది. ఇక మాటలు యాక్షను 3వ దగ్గరకు వచ్చేసరికి మనం లింక్ చేసి క్రియేటివ్, ఇది ఇంకా అసలైనటువంటిది అన్నట్టు బ్యాగ్లెస్ డేలాస్ అసలైనటువంటి క్రియేటివ్ స్కిల్. ఇక్కడ 1-2 తరగతులు చిన్నపిల్లలు కాబట్టి నేను ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే మంచి అలవాట్ల చిత్రాలకు రంగులు వేయడం, అక్కడ మా పిల్లలు వేస్తున్నారు రంగులు అక్కడ. సో మనం ఆ అవుట్లైన్ ఇచ్చేసి రంగులు వేయించాలని. ఇది ఇక్కడ చలన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ చలన నైపుణ్యాలు అనేది మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముఖ్యమైనటువంటిది అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని మనకు ఒక సామెత ఉంటుంది. ఇక్కడ అందరినీ అభినందించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెర్ పర్ఫెక్షన్. అంటే ఇక్కడ సంపూర్ణను పరిపూర్ణను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళను అభినందించాలి. తప్పకుండా పిల్లలు బాగా రంగులు వేస్తారు. క్రియేటివిటీ అక్కడనే స్టార్ట్ అయ్యి డెవలప్ అవుతుంది. ఈ స్కిల్ అనేది రేపు భవిష్యత్తులో ఈ రంగులు వేయడమే స్కిల్ రేపు భవిష్యత్తులో ఒక గొప్ప డిజైనర్ కూడా కావచ్చు. కాబట్టి ఆ విధంగా మనము స్కిల్స్ని పెంపొందించడానికి ధన్యవాదాలు. ఈ విధంగా మనం గుడ్ హ్యాబిట్స్ అనే అంశాన్ని 1-2 తరగతులకు నిర్వహించాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ భాస్కర్ సార్. మీరు తీసుకున్నటువంటి అంశం మంచి అలవాట్లకు సంబంధించి నిజంగా ఉపాధ్యాయ మిత్రులు గమనించాలి. విద్యార్థికి మనం మంచి అలవాట్లు మీరు నేర్చుకోండి, లేదా పొద్దున్న లేవాలి, మీరు బ్రష్ చేయాలి, ఇట్లా చెప్పాలని మాటల రూపంలో చెప్తే లేదా ఆదేశాల రూపంలో చెప్తే విద్యార్థికి అది అర్థం కాదు, చేయాలని కూడా అనిపించదు విద్యార్థికి. కానీ దాన్ని మనం ఏం చేసినాము, షో టైం అని, ఫన్ టైం అని, క్రియేటివ్ సర్కిల్ అని చెప్పి 3 భాగాలుగా దీన్ని విడదీసి ఒకసారి విద్యార్థికి చూయిస్తున్నాం, అది రెండోసారి దాన్ని పాట ద్వారా అభినయం చేస్తున్నాడు, మూడోసారి ఏం చేస్తున్నాడు, సృజనాత్మకంగా మళ్ళీ ఒకసారి దాన్ని పునర్బలనం చేస్తున్నాడు. అంటే ఇట్లా 3-4 రకాలుగా విద్యార్థికి మంచి అలవాట్లను ఎట్లా పాటించాలి అనేది కూడా ప్రాక్టికల్గా, అది కూడా ఎట్లా ఆనందదాయకంగా. అందుకే మీరు చాలా చక్కగా అభినయ గేయాలను కూడా పాడి వినిపించారు. మీకు ఆ సంతోషం అనేది పిల్లల లోపల అది కనిపించగలగాలి. కనిపిస్తే పిల్లలు ఏంటంటే మంచి అలవాట్లను వాళ్ళు నేర్చుకోవడం, తెలుసుకోవడంతో పాటు దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంది, బ్యాగ్లెస్ డేస్ యొక్క ప్రధాన లక్ష్యం అంటే మనం జస్ట్ విద్యార్థిని తీసుకొచ్చి వాళ్ళను పాటల ద్వారా, మాటల ద్వారా, ఫన్ టైం ద్వారా సంతోషపరిచి బయటికి పంపడమే, ఇంటికి పంపడమే కాదు. మనం చెప్పినటువంటి అలవాట్లు అనేవి నిజ జీవితంలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రాక్టికల్గా అది చెయ్యాలి విద్యార్థి. మన ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత విద్యార్థి మనం చెప్పినటువంటి మంచి అలవాట్లను పాటించాలి ఇంటి దగ్గర. తర్వాత పాఠశాలలో కొన్ని మంచి అలవాట్లు చెప్తాం, వాటిని కూడా పాటించాలి. అంటే మంచి అలవాట్లు అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా కొన్ని అలవాట్లను తీసుకున్నాం మనం ఇప్పుడు, ఇవే అని కాదు, దీన్ని ఒక మోడల్గా వాడుకుంటూ మిగతా కార్యక్రమాలను కూడా, మిగతా మంచి అలవాట్లను కూడా ఇదే విధంగా నిర్వహించాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ రమాదేవి మేడం గారు, మీరు చెప్పండి, ఈ ప్లాంట్స్ అండ్ సరౌండింగ్స్ అనేటటువంటి ఈ అంశాన్ని 1 మరియు 2వ తరగతి విద్యార్థులకు ఎట్లా నిర్వహించాలి? తప్పకుండా సార్. మనకు 1-2 తరగతులకి మొక్కలు మరియు పరిసరాలు అనేది ఈ 5 అంశాలలో ఒక అంశం, మొక్కలు మరియు పరిసరాలు. వీటిని పిల్లలు రోజు పాఠశాలకు వచ్చినప్పుడు ఎప్పుడు పుస్తకాలతో ఉంటూ రాయడము, చదవడము అనే దానికి మనం వాళ్ళ వెనకాల పడాల్సి వస్తుంటుంది. కానీ ఈ బ్యాగ్లెస్ డేలో భాగంగా ఈ మొక్కలు, పరిసరాలు అనే అంశాలను స్వయంగా వాళ్ళ నుండి వాళ్ళే చాలా ఇష్టంగా పాల్గొంటూ నేర్చుకునే విధంగా దీన్ని మనం నిర్వహించవచ్చు సార్. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా ప్రతి కృత్యంలో కూడా 3 దశలు అనేటివి ఉంటాయి. దశలు అనుకుందాం, సెషన్స్ అనుకుందాం, ఏ విధంగా అయినా మనం దాన్ని పిలుచుకోవచ్చు. ఈ 3 దశల్లో కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా మనం వాళ్ళను మౌల్డ్ చేసుకుంటూ ఆ అంశాన్ని నేర్చుకునే విధంగా చేస్తాం. దీంట్లో మొక్కలు, పరిసరాల్లో ముఖ్యంగా మనం అభివృద్ధి చేసే నైపుణ్యాలు ఏంటి అంటే భావప్రసార నైపుణ్యాలు లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుందాం. ఇంకొకటి సృజనాత్మకత. భావ ప్రసార నైపుణ్యాల పెంపు అనేది చేయాలని ముందుగా టీచర్ ప్లాన్ చేసుకోవాలి. ఏ కృత్యం నిర్వహించినా కూడా ఒక పథకం ప్రకారం మనం ముందుకు వెళ్తేనే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన కొంచెం సామాగ్రిని కూడా ముందుగానే ఉపాధ్యాయులు సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఏంటంటే కొన్ని రంగు పెన్సిల్స్, డ్రాయింగ్ షీట్స్ అలాంటివి, లేదా కొన్ని పరిసరాల్లో మొక్కలున్న స్థలాలు,
లేదా కొన్ని 1-2 మొక్కలని ఉపాధ్యాయుడు సేకరించి తరగతి గదికి రావడం అనేది, అంటే ఆ బ్యాగ్లెస్ డేకు ముందు రోజే ఇవన్నీ సెట్ చేసుకొని రావాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చర్చించినట్లుగానే 3 దశల్లో మొదటిది షో టైం. ఈ షో టైంలో ఏం చేశారంటే ఉపాధ్యాయులు పిల్లలతో స్వేచ్ఛగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వాళ్ళు చూసిన వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కానీ స్కూల్కి వచ్చే దారిలో వాళ్ళు చూసిన మొక్కలు కానీ పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఈ విధంగా అనేక రకాల మొక్కలు చూస్తూ ఉంటారు కదా పిల్లలు. ఆ మొక్కలన్నింటిని గురించి వాళ్ళ ద్వారా ప్రశ్నలు అడుగుతూ తెలుసుకుంటారు, అంటే చెప్పిస్తారు, మాట్లాడిస్తారు. మెయిన్గా ఈ షో టైం అనేది మౌఖిక నైపుణ్యాలు అభివృద్ధి చెందడం అనేది మనం చెప్పుకున్నాం కదా. ఈ మౌఖికంగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని పెంపొందించుకోవడం, ఆ లక్షణాలు ఎక్కువ వాళ్ళలో పెంపొందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. అందుకని వాళ్ళు చూసిన పూల పేర్లు చెప్పమనడం, పూల మొక్కల పేర్లు చెప్పమనడం, కూరగాయల పేర్లు చెప్పమనడం, అది ఏ విధంగా ఉంది, నేలపైననే ఉందా, కొంచెం పైకి, అట్లా. అంటే టీచర్ ఆ సందర్భానికి అనుకూలంగా ప్రశ్నలను అడుగుతూ వాళ్ళతో మాట్లాడింపజేయాలి. ఏ ఒక్క విద్యార్థి కూడా స్తబ్దంగా కూర్చోకుండా ప్రతి ఒక్కరూ కృత్యంలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత అన్ని మొక్కల గురించి పిల్లలు వాళ్ళ భావాలు వ్యక్తీకరించిన తర్వాత టీచర్ కూడా 1-2 మొక్కలను తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ఆ మొక్క యొక్క భాగాలను, వాటి పేర్లను ఏమంటాం అంటే, ఉదాహరణకి ఒక మొక్కను తీసుకొచ్చినాం, దాని కింద వేర్లు చూపించడం, ఇది వేర్లు అంటారు, కాండం, ఆకులు, పువ్వులు, లేదా కూరగాయల మొక్క ఉంటే కూరగాయ దాని పేరు. ఈ విధంగా మొక్క యొక్క భాగాలను కూడా పిల్లలకి పరిచయం చేస్తాం. ఈ విధంగా షో టైంలో మొక్క పైన పూర్తి అవగాహన అనేది కల్పిస్తాం. తర్వాత 2వ దశ వచ్చేసరికి పాఠశాల యొక్క ప్రాంగణాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా ఇంకా పిల్లలు ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటూ మొక్కల దగ్గరికి పిల్లల్ని డైరెక్ట్గా తీసుకెళ్తాం. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా సహకార భావం అనేది పెంపొందింపజేస్తాం. అంటే తోటలో నీళ్లు పట్టించడం కానీ, మొక్కల్ని సంరక్షించే విధానాలను ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళతో చేయిస్తూ నేర్పిస్తాం. చిన్న చిన్న మొక్కలకి చుట్టూ నీళ్లు పట్టినప్పుడు నీళ్లు పోకుండా ఉండేటట్టు చిన్న రాళ్ళు పేర్చడం, గుంతలు చేయించడం, ఈ విధంగా పిల్లలు కలిసి పనిచేస్తారు. ఈ సెషన్లో పిల్లలు కలిసి పనిచేయడం వల్ల ఒకరితో ఒకరికి సహకార భావం అనేది పెంపొందుతుంది. మొక్కల్ని ఏ విధంగా కాపాడాలి, వాటికి ఏం కావాలి, పెరగాలంటే ఏం కావాలి, వాటిని చుంచకుండా ఉండాలి అనే చిన్న చిన్న అంశాలను మనము ఈ సెషన్ ద్వారా పిల్లల్ని నేర్పించే విధంగా చేస్తాం. తర్వాత 3వ సెషన్ వచ్చేసరికి ఇది క్రియేటివ్ సర్కిల్ అని ఇందాకనే చెప్పుకున్నాం కదా. ఈ క్రియేటివ్ సర్కిల్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం మెటీరియల్, ఈ డ్రాయింగ్ షీట్స్, పెన్సిల్స్, వాటర్ కలర్స్ కానీ, టీచర్కి అక్కడ అనుకూలంగా ఉన్నవన్నీ కూడా టీచర్ ముందుగా సిద్ధపరిచి పిల్లలకి అందుబాటులో ఉంచాలి. పిల్లలందరూ అప్పటి వరకు తమ పరిసరాల్లో చూసినవి కానీ, లేదా కిచెన్ గార్డెన్లో చూసినవి కానీ, టీచర్ చూపించినవి కానీ మొక్కలపైన పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఆ మొక్క బొమ్మ గీసి, ఆ బొమ్మ యొక్క భాగాలను గీసి వాటికి రంగులు వేయించడం అనే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క పిల్లవాడు ఏ విధంగా గీసినా, అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, వాళ్ళని మెచ్చుకుంటూనే వాళ్ళు అందులో ఇంకా బెటర్గా చేసే విధంగా టీచర్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రత్యక్షంగా ఈ మొక్కలను గురించి నేర్పించడం అనేది అది చదువు చెప్పడం అనేది కాదు. అంటే కూర్చోండి, రాయండి, బుక్ తీయండి అనే దానికి పిల్లలు ఇష్టపడరు. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ వెనుక వరుసలో ఉన్న పిల్లవాడి నుండి ముందు వరుసలో ఉన్న పిల్లవాడికి ఏ తారతమ్యం లేకుండా అందరూ సమాన స్థాయిలో పాల్గొనడానికి శ్రద్ధ చూపిస్తుంటారు. వాళ్ళు మనకు తెలియని కూడా కొన్ని చెట్టుకి ఇదేంటి టీచర్ అని అడుగుతూ ఉంటారు. దానివల్ల ఒక్కొక్కసారి ఇంకా మనం ఎక్కువ ఈ చెట్ల గురించి, మొక్కల గురించి పిల్లలకి ఎంత వాళ్ళ స్థాయిలో ఎంత దిగి చెప్పొచ్చు అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒకరి బొమ్మ చూసి ఇంకొకరు ఇది ఈ చెట్టు అని పేర్లు కూడా చెప్తూ ఉంటారు. రీసెంట్గా మొన్న ఏం జరిగిందంటే, ఒక అమ్మాయికి చిన్న బొమ్మ వేసి ఇచ్చి దీనికి కలర్ అంటే, లేదు టీచర్, నేను మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఎంచుకున్నాము, పెద్ద పువ్వు వచ్చింది, నేను పెద్ద పువ్వు గీసి వేస్తాను, దాని పేరు మందారం పువ్వు అని వచ్చి ఇష్టంగా చెప్తుంది అనమాట. అంటే ఆ విధంగా మనం చెప్పకుండానే పూల పేర్లు, మొక్కల పేర్లు, కూరగాయల పేర్లు, పరిసరాల విజ్ఞానం అనే ప్రాథమిక భావన మొత్తం కూడా ఈ 1-2 తరగతుల్లో ఈ బ్యాగ్లెస్ డేస్ ద్వారా వాళ్ళలోకి చెప్పిస్తాం.
ఈ విధంగా ఈ కృత్యం అనేది నిర్వహిస్తాం సార్. థ్యాంక్ యూ టీచర్. నిజానికి ఇది కదా చదువు అంటే. ఏదో మనం మొక్కల పాఠం చెప్తున్నాం లేదా పరిసరాల విజ్ఞానం విద్యార్థులకు బోధిస్తున్నామంటే క్లాస్లో కూర్చోబెట్టి ఇగో మొక్కలు ఇన్ని రకాలు ఉంటాయి, కొన్ని పూల మొక్కలు ఉంటాయి, కొన్ని కూరగాయల మొక్కలు ఉంటాయి, ఇట్లా కాదు కదా చెప్పడం. అప్పుడు విద్యార్థి స్తబ్దుగా ఉంటాడు. అట్లా స్తబ్దంగా ఉండొద్దు మన పాఠశాలలో. అసలు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్తబ్దంగా ఉండొద్దు. విద్యార్థులు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే బాల్యంలో విద్యార్థులు అనేది చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకు ఈ హస్త నైపుణ్యాలు, చలన నైపుణ్యాలు అనేవి పెంపొందిండాలి. శారీరక అభివృద్ధి కూడా జరగాలి విద్యార్థుల్లో. కాబట్టి అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మొక్కలు అనేటటువంటి అంశాన్ని తీసుకొని మనం బ్యాగ్లెస్ డేస్లో పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఒకటి మొక్కల ద్వారా తెలుసుకోవడం ఒకటి, రెండవది ఏంటంటే ప్రకృతితో అనుసంధానం జరుగుతుంది, ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది విద్యార్థికి. ఆ వస్తువు లేదా ఆ మొక్క అనేది ఇది నాది అనే భావన విద్యార్థికి కలుగుతుంది. అట్లా కలిగినప్పుడు స్వయంగా విద్యార్థులు మొక్కలకు నీళ్లు పోస్తుంటారు. అక్కడ ఒకసారి మీరు పాఠశాల ఆవరణలో కానీ బయటికి తీసుకెళ్ళి చూడండి, పిల్లలు మొక్కలతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారండి పిల్లలు. ఆ సంతోషం కదా, ఆ సంతోషంలో నుండి కదా మనం నేర్చుకోవాల్సింది. అప్పుడు వాళ్ళకి రకరకాల డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్లు ఉపాధ్యాయుని అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు విద్యార్థి యొక్క మనం జవాబు చెప్పే క్రమంలో విద్యార్థి యొక్క వికాసాన్ని మనం పెంపొందిస్తున్నట్టు లెక్క. నిజమైనటువంటి విద్య అంటే ఇది. చాలా బాగా చెప్పారు టీచర్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు టీచర్లు ప్రదర్శించేటటువంటి పీపీటీలో ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆచరణాత్మకంగా వాళ్ళ పాఠశాలలో చేసినటువంటివి, అది వాళ్ళ పిల్లల బొమ్మలు అవి. కాబట్టి మీరు ప్రాక్టికల్గా చేసి ఇక్కడ ఆ బొమ్మలను చూపిస్తారు కాబట్టి ఇవి ఆచరణాత్మకంగా ఉన్నాయనే విషయము తేట తెల్లమవుతుంది. థ్యాంక్ యూ టీచర్. తర్వాత ప్రవీణ్ సార్, ఈ 1-2 తరగతుల వారికి మనకు చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం, పిల్లలు నిజానికి పిల్లలే కాదు ఎవరైనా కూడా స్నేహానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. పిల్లల్లో అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి ఈ ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఈ అంశాన్ని పిల్లల ద్వారా అసలు ఎట్లా పెంపొందించాలి, దీని ప్రాముఖ్యత ఏందో వివరించండి సార్. ఓకే సార్. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక జీవితాన అని ఒక మహాకవి చాలా చక్కటి పాట రాశారు. సో అలాంటి స్నేహం అనేది మనకు బాల్యంలోనే చిగురిస్తుంది. మనకు మరపు రానిది, తిరిగి రానిది బాల్యం. అటువంటి బాల్యంలో ఎంతో గొప్పదైనటువంటి ఈ స్నేహం యొక్క బీజాలను మనం అందులో వేసేటువంటి క్రమంలో స్నేహం గురించి అనేక రకాల యాక్టివిటీస్ అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏ కృత్యమైనా సరే మనం థీమ్కి అనుగుణంగా కృత్యం డిజైన్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్రణాళికతో పాటు మనకు కావాల్సినటువంటి సామాగ్రి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. దీనిలో 3 దశలు లేదా 3 స్టెప్స్ అనేవి ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ మనం ముందుగా ఆ 3 దశలకు అనుగుణంగా మనం ఇవి ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేసుకుంటున్నామంటే దీని ద్వారా, ఈ యాక్టివిటీ ద్వారా మనం పిల్లల్లో ఒక రకంగా ఇది ఎఫ్ఎల్ఎన్ కూడా అనుగుణంగా ఉంటుంది. ఎఫ్ఎల్ఎన్లో మనం చేసుకున్నటువంటి మౌఖిక సామర్థ్యాలని పెంపొందించడం కానీ, సృజనాత్మకత కానీ, ఈ 2 నైపుణ్యాలు కూడా మనము ఈ యాక్టివిటీస్ ద్వారా పెంపొందిస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చినటువంటి యాక్టివిటీస్ అవి కావచ్చు, ఇప్పుడు మనం చేయబోతున్న యాక్టివిటీస్ కూడా కావచ్చు. ఈ మొత్తానికి మౌఖిక సామర్థ్యాలు, మన సృజనాత్మకత అనేటువంటి సామర్థ్యాలు మనం పెంపొందించుకుంటున్నాం. దీనికోసం మనకి ఏమి కావాలి అని అంటే డ్రాయింగ్ షీట్స్ కావాలి, తర్వాత పూసలు, తర్వాత దారాలు, క్రేయాన్స్, ఈ ఫెవికాల్, సీజర్, ఇట్లాంటి చిన్న చిన్న సామాగ్రి అనేవి మనకు కావాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా మనం ఇప్పుడు ముందుగా ఫస్ట్ యాక్టివిటీ మనం తీసుకునేది షో టైం. షో టైంలో ఏం చేస్తామంటే పిల్లలకి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. మీ క్లాస్ మొత్తంలో మీకు నచ్చినటువంటి స్నేహితుడు ఎవరు అని అడుగుతాం. అతను వాళ్ళు చూపించిన తర్వాత ఇతన్ని మీకు ఎందుకు నచ్చుతున్నాడు, అతనిలో నీకు ఎందుకు ఇతనితో స్నేహం చేయాలనిపించింది, ఈ స్నేహితులో నీకు నచ్చినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి వాళ్ళని అడుగుతాం. అతను చెప్తాడు మన షేరింగ్ అనేది, ఈ స్నేహం ద్వారా మనం పెంపొందించినటువంటి భావాలు ఏంటంటే షేరింగ్, పరస్పర సహకారము, తర్వాత బంధం అనేది ఏర్పరచుకోవటము, ఇది కొనసాగించడం అనేది మనము నేర్పిస్తూ ఉంటాం. సో ఇది చేయడానికి మనము ఇక్కడ సామాగ్రి నేర్చుకున్నాం. ఈ షో టైంలో పిల్లల్ని స్వేచ్ఛగా మాట్లాడించాం. ఒక్కొక్కరిని పెట్టి మీ స్నేహితుడు ఎవరు అని చెప్పేసి మాట్లాడిస్తాం. అతను మళ్ళీ వీళ్ళ పేరు చెప్తాడా లేకపోతే ఇంకొక అతని పేరు చెప్తాడని ఆసక్తిగా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. సో ఇలా మనం మన షో టైంలో అంటే వాళ్ళ ప్రదర్శన టైంలో వాళ్ళు ఈ స్నేహం గురించి స్వేచ్ఛగా, భయం లేకుండా ఇష్టం కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడిన తర్వాత మనం నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం, అది ఫన్ స్టేషన్. ఈ ఫన్ స్టేషన్లో మనం 2 రకాల యాక్టివిటీస్ అనేవి తీసుకున్నాం. ఒకటి ఏంటంటే వాళ్ళ పిల్లల్లో కొత్త స్నేహితుని వెతుక్కోవడం. కొత్త స్నేహితుడిని వెతుక్కోవడం కోసం ఏం చేసామంటే కొన్ని రంగుల యొక్క చార్ట్ల పీసులు అక్కడ వేసాం. మ్యూజికల్ చైర్ ఆటలాగా మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది, పిల్లలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం మ్యూజిక్ ఎప్పుడైతే ఆపేస్తామో లేదా కంజర వాయిస్తూ ఉండొచ్చు, అది ఆపేయగానే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి కలర్ చార్ట్ ఏదైతే ముక్క ఉందో అది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకున్న తర్వాత ఈ సేమ్ కలర్ ఇంకొకటి దగ్గర ఎవరి దగ్గర ఉంది అని చూస్తారు.
ఆ సేమ్ కలర్ ఉన్న విద్యార్థి దగ్గరికి వెళ్ళి అతనితో షేక్ హ్యాండ్ తీసుకుని అతను జతపరుచుకొని అతను పరిచయం చేసుకోవాలి. అంటే ఒక స్నేహితుడిని అలా ఎంపిక చేసుకునేటువంటి విధానం, కొత్త స్నేహితుని. సో మనం స్టార్టింగ్లో జూన్లో వచ్చినప్పుడు ఈ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. అలానే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ కలర్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా జతపరచడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ అనేది అవుతుంది, వాళ్ళిద్దరు స్నేహితులు అవుతారు. అలా ఇలాంటిది ఇంకొక యాక్టివిటీ కూడా మనం తీసుకున్నాము. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే మన స్నేహితుడిని కనుగొనండి. వీళ్ళు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫొటోస్ అన్ని సేకరిస్తాం, పిల్లల యొక్క పాస్పోర్ట్స్ ఫొటోస్ అన్ని సేకరిస్తాం, లేదా వాళ్ళ యొక్క పేర్లు అన్నీ కూడా చిట్టీలు రాసేసి అవన్నీ అక్కడ వేస్తాం. నేమ్ బ్యాడ్జీలు అంటాం. ఈ నేమ్ బ్యాడ్జీలు ఎవరి పేరు వాళ్ళకి ఇక్కడ మనం పెట్టేసుకొని వాళ్ళని ఒక 3 రోజులు 4 రోజులు ఎవరి పేరు వాళ్ళు మొత్తం స్కూల్ టైం మొత్తం కూడా బ్యాడ్జ్ పెట్టుకొని ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే తన పేరు తాను గుర్తుపట్టడమే కాకుండా ఎదురుగా ఉన్నటువంటి ఫ్రెండ్ పేరు, తన యొక్క పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క ఆ నేమ్ బ్యాడ్జ్ని కూడా తను గుర్తుపెట్టుకుంటాడు. సో అలా మళ్ళీ మనం ఒక 3-4 రోజుల తర్వాత వాటన్నిటిని దగ్గర వేసేసి ఏం చేస్తామంటే మీ స్నేహితుడి యొక్క ఫోటో తీయి, లేకపోతే మీ స్నేహితుడి యొక్క పేరు ఉన్నటువంటి బ్యాడ్జ్ తీయి అని అడుగుతాం. అలా వాళ్ళు తన స్నేహితుడి యొక్క పేరును కూడా చదవడం అనేది, అంటే తెలియకుండానే గ్రాఫిక్ రీడింగ్ ద్వారా తను చదివి తన యొక్క ఫ్రెండ్ని ఎంపిక చేసుకోవడం, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడము, తన యొక్క ఫ్రెండ్ యొక్క కార్డును గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం స్నేహం అనేటువంటి దాన్ని ఇలా ఈ ఫన్ స్టేషన్లో మనం చేసుకుంటాం. ఇక క్రియేటివ్ సర్కిల్లో ఏం చేశామంటే మన పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తయారు చేయడం అని ఇచ్చాం. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటే ఓ లెవెల్లో ఇప్పుడు ఒకటో రెండో తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు క్రియేటివ్గా మనం బజార్లో దొరికేటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా తయారు చేస్తారా అనేటువంటి అనుమానం రావచ్చు. అలాంటిది ఏం లేకుండా జస్ట్ చిన్నగా వాళ్ళకి ఏమి ఇచ్చామంటే ఒక దారము కొన్ని పూసలు ఇచ్చాం, రంగురంగుల దారాలు కొన్ని పూసలు కొన్ని ఇచ్చేసరికి వాళ్ళు ఎవరికి దొరికింది వాళ్ళ దాంట్లోంచి ఎక్కిచ్చేసి అక్కడ ముడేసి నేను నా ఫ్రెండ్ కడతానని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంతో తన యొక్క ఫ్రెండ్కి ఇట్లా కట్టేశారు. కొంతమందికి సరిపోకపోతే మాకు లేవు సార్, మాకు రాలేదు సార్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా మనము ఇక్కడ ఒక ఉదాహరణకు మాత్రమే ఒక యాక్టివిటీ అనేది ఇచ్చాం. ఇలా మనం స్నేహాన్ని పెంపొందించడానికి 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ తీసుకున్నాం. ఇట్లా ఏదైనా సరే మనం స్నేహంలో పరస్పరం షేరింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి స్నేహంలో పొరపచ్చాలనే వస్తూ ఉంటాయి, మరి అవి ఎప్పుడు కూడా ఉండవు. ఇవాళ కొద్దిసేపు వాళ్ళిద్దరూ కొంచెం దూరం పెరిగినట్టుగా అనిపించినప్పటికీ కూడా రేపు మళ్ళీ మన సాయంత్రానికి మర్చిపోతారు. సో ఆ విధంగా పిల్లలు ఎప్పుడు కూడా ఈ స్నేహం అనేటువంటి పునాది మీద వాళ్ళ యొక్క విలువలు అనేవి పెంచుతుంటాయి. ఈ విధంగా మన స్నేహం యొక్క యాక్టివిటీని నిర్వహించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఒక తత్వవేత్త ఏమంటారంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎట్లాంటి వాడివో నేను చెప్తా అంటారు. అంటే స్నేహితుల మీద ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థికి అయితే ఫ్రెండ్షిప్ సర్కిల్ బాగుంటుందో ఆ విద్యార్థి జీవితంలో కూడా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్నేహం చేయడం అంటే ఏదో విద్యార్థులకి ఇద్దరికి మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి పరిచయం చేసి మీరిద్దరు స్నేహితులు అని చెప్పి వదిలివేయడం కాదు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఎందుకంటే బయట మనం సమాజంలోకి వెళ్ళిన తర్వాత పాఠశాల ఎట్లుంటుందో సమాజంలో కూడా అట్లే ఉండదు. సమాజంలో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, సమాజంలో భిన్న సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, భిన్న స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి భిన్న ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ సమాజాన్ని కూడా మనం పాఠశాలలో తీసుకురాగలగాలి. ఆ సహకార భావం అనేది విద్యార్థులకు మనం నేర్పించగలగాలి. అందుకే ఈ స్నేహం ద్వారా ఏం చేస్తామంటే విద్యార్థులకు ఇతరులతో సహకార భావంతో లేదా ఇతరుల స్నేహభావంతో ఎట్లుండాలి. ఇందాక సార్ చెప్తూ ఒక మంచి మాట చెప్పిండు, స్నేహంలో కొన్ని సందర్భాల్లో పొరపచ్చాలు వస్తూ ఉంటాయని. నిజ జీవితంలో కూడా విద్యార్థికి అట్లాంటివి జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి. అందుకే ఏ విద్యార్థికి అయితే ఎక్కువ మంది స్నేహితులు ఉంటారో మీరు జనరల్గా గమనిస్తుండండి, ఆ విద్యార్థి ఎక్కువ హ్యాపీగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. పాఠశాలకు రావడం అనే దాన్ని వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇంటి దగ్గర కొంతమంది విద్యార్థులకు స్నేహితులు ఉండకపోవచ్చు, కానీ పిల్లలు పాఠశాలకు రావడానికి ఇష్టపడడానికి ఈ స్నేహం కూడా ఒక కారణం కావాలి. దానికి మనం బ్యాగ్లెస్ డేస్ను సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి సార్, మనం ఆల్రెడీ 1-2 తరగతిలో ఈ మంచి అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ను ఏ విధంగా నిర్వహిస్తానని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు సంక్షిప్తీకరించండి మీరు, ఎందుకంటే సేమ్ టాపిక్ కాబట్టి. ఈ 3rd, 4th, 5th వాళ్ళకు ఎట్లా నిర్వహిస్తాం ఈ గుడ్ హ్యాబిట్స్ అనేటటువంటి అంశాన్ని? ఇప్పుడు 3, 4, 5 తరగతులకు ఇది 2వ స్థాయి అన్నట్లు. ప్రాథమిక స్థాయిలో 3, 4, 5 తరగతులకు ఈ మంచి అలవాట్లు అనే అంశాన్ని ఏ విధంగా నిర్వహించాలి. మనం 1, 2 తరగతులకు ఏ విధంగా ఈ అంశాన్ని నిర్వహించామో అదే విధంగా 3, 4, 5 తరగతులకు కూడా నిర్వహిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే స్థాయిని పెంచాలి. 1, 2 తరగతులకు నిర్వహించిన యాక్టివిటీ ఇక్కడ స్థాయిని పెంచి మనం నిర్వహించాలి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ప్రిలిమినరీస్, నైపుణ్యాలు, వనరులు. అయితే ఇక్కడ వనరులు తీసుకున్నప్పుడు అక్కడ బొమ్మలకి 1, 2 తరగతుల్లో రంగులు వేయడం తీసుకున్నాం. ఇక్కడ 3, 4, 5 తరగతులకు స్థాయి పెంచాలంటే వనరులలో ఏం తీసుకున్నామంటే
మంచి అలవాట్ల పూల తోట నమూనా చిత్రం చూపిస్తాము, దానిపైన యాక్టివిటీ ఇస్తాం. అలా స్థాయిని పెంచవలసి ఉంటుంది. ఇది ప్రిలిమినరీస్ మీ అందరికీ తెలిసినటువంటి. మనం రెండవ స్లైడ్లోకి వెళ్దాం ఇప్పుడు అసలు ఎలా నిర్వహించాలో. షో టైం. షో అనగానే మాట్లాడించాలి. మరి 1-2 తరగతుల్లో జస్ట్ అలవాటు పేరు చెప్పినా సరిపోతుంది. ఇక్కడ స్థాయి ఎలా పెంచాలంటే ఇక్కడ కూడా చాటును ప్రదర్శించి మాట్లాడించాలి. ఇక్కడ సొంతంగా మాట్లాడమనాలి. సరే, కొంతమంది సొంతంగా చాలామంది మాట్లాడతారు, ఇది చేస్తారు, అది మనం డెవలప్ చేయాలి. ఆ సొంతం అంటే 1 నిమిషం మాట్లాడడం తీసుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ యాక్టివిటీ, 1 minute యాక్టివిటీ అంటారు. నేను రీసెంట్గా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరుకి వెళ్ళొచ్చాను. అక్కడ ఈ మాట్లాడించడంలో ఈ యాక్టివిటీ చాలా బాగా వాడతారు అన్నట్లు. పిక్ అండ్ స్పీక్ అంటారు. చీటీ తీయడం, మాట్లాడడం, పిక్ అండ్ స్పీక్. సో ఆ యాక్టివిటీని ఇక్కడ ఉపయోగించి మాట్లాడమంటే మనకు ఈ యాక్టివిటీ షో టైం అనేటటువంటి సక్సెస్ అవుతుంది. పిల్లలు బాగా మాట్లాడతారు. ఇంకా సారు ఎఫ్ఎల్ఎస్ అనుసంధానం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 తత్తులు నేను ఇక్కడ చార్ట్ తీసుకున్నాను. మీరు ఇక్కడ దీని స్థాయిని పెంచాలంటే ఏం తీసుకోవచ్చు అంటే మంచి అలవాట్ల వాక్యాలు కలిగిన చార్ట్. సో వాక్యాలు కలిగిన చార్ట్ని పేస్ట్ చేసేసి మనం అక్కడ వాళ్ళ గురించి దాని గురించి మాట్లాడింపు. దాన్ని పిక్ అండ్ స్పీక్నే ఇలా కూడా అవుతుంది. రీడ్ అండ్ స్పీక్. పిక్ చేసినప్పుడు చదవాలి కదా, సో మనకి ఎఫ్ఎల్ఎల్ కూడా వచ్చేస్తుంది. రీడ్ అండ్ స్పీక్ ఆ విధంగా నిర్వహించాలి. అలాగే తర్వాత ఫన్ స్టేషన్కి వెళ్దాం. ఇక్కడ స్థాయిని ఎలా పెంచాలి? అక్కడ పాట తీసుకున్నాం 1-2 తరగతులకు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే స్లైడ్ చూడండి. మైమ్ యాక్షన్, పరిస్థితుల సృష్టి. ఇది మామూలు విషయం కదండి, పరిస్థితులను బట్టే ఉంటుంది. మంచి అలవాట్లు పరిస్థితులను బట్టే అలవాట్లు మారిపోతుంటాయి పిల్లలవి. ఇక్కడ మనం పరిస్థితుల సృష్టి చేయాలి. సృష్టి చేసి యాక్షన్ చేయించాలన్నారు. ఇక్కడ సహకార నైపుణ్యాలు. సో యాక్షన్ అనేటటువంటి వాళ్ళు సహకారం చేసుకో. ఎలా అంటే ఒక ఉదాహరణకు చూద్దాం. పరిస్థితుల సృష్టి, ఇతర సహాయం చేయడం ఒక అలవాటు తీసుకుందాం. ఉదాహరణకి సహాయం చేయడం తీసుకుందాం. పరిస్థితిని సృష్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పాఠశాలలో ఈ విధంగా చెప్పాను. శివానంద్ అనే అబ్బాయి బాల్ వేస్తున్నాడు. జశ్వంత్ అనే అబ్బాయి బ్యాట్తో బాల్ని కొట్టాడు. బాలు గాలిలో అలా ఎగిరిపోయింది. చైత్ర అనే అమ్మాయి ఆ బాల్ని చూసుకుంటూ అలా వెళ్ళింది. అక్కడ తేజ అనే అమ్మాయి కూడా ఏం చేస్తుందో చైత్ర అని చూస్తూ ఉంది. బాల్ ఎక్కడో పడిపోయింది, ఆ అమ్మాయి ఎక్కడో పడిపోయింది. మీరు ఊహించుంటారు బాల్ ఎక్కడో. అంటే పరిస్థితి మనం అంతే సృష్టించాలి, మొత్తం కంక్లూషన్ చేయకూడదు. అప్పుడు ఇక బాణం పైన మనకు చెప్పొచ్చు, విన్నారు కదా, పరిస్థితిని సృష్టించేసి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయానికి యాక్షన్ చేయండి. దాన్నే సింపుల్గా స్కిట్ అంటాం. అక్కడ రాశాను నేను, స్కిట్స్ లఘునాటిక చేయండి అంటాం. ఎక్కడ చేస్తారు ప్రైమరీ పిల్లలు, చాలా కష్టం నాటిక చేయడం అంటారు. నేనేమంటానంటే అసలు రియల్గా వాళ్ళు యాక్షన్ చేస్తారండి. ఉదాహరణకు నాకు ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశం, మధ్యాహ్న భోజన సమయంలో నేను తింటున్నాను. సేమ్ ఇలాగే ఇదే ఆట ఆడారు, క్రికెట్. దెబ్బ తాకింది. ఒక అబ్బాయి ఉరుకుతూ వచ్చాడు, సార్ దెబ్బ తాకింది సార్ అంట అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకో అబ్బాయి, సార్ నేను మందు పెడతా సార్ అంట అని చెప్పి ఇంకో అబ్బాయి వచ్చిండు. ఇంకో అబ్బాయి అయితే తీసుకొనే వచ్చిండు లోపలికి. ఇదే కదండి రియల్ యాక్షన్. ఇది నాటకం రియల్ నాటకం అంటారు దీన్ని. అంటే ఈ విధంగా మనం సృష్టిత వాళ్ళు చేస్తారు. చాలా ఫన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫన్ స్టేషన్ మనకు కావాల్సిన. అక్కడ సహకారం ఎంత సహకారం చేశారండి, 1-3 సహకారం చేశారు. అందరూ కూడా మన వెనకాడ న్యాచురల్గా ఉంటాయి ఆ అలవాట్లు, మనం పెంపొందించాలి. సో ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చండి. అలాగే చివరిది క్రియేటివ్ సర్కిల్. ఇక్కడ స్థాయిని ఎలా పెంచాలో చూద్దాం. మనం ముందే చెప్పాను కదా, మంచి అలవాట్ల తోట చిత్రాన్ని గీయడం. ఇక్కడ మన తోట చిత్రాన్ని గీయడం, ఒక నమూనా ఇవ్వాలి. నమూనా ఇవ్వకపోతే పిల్లలకు అది కొద్దిగా ఇమాజినేషన్గా ఉంటుంది. కాబట్టి నమూనా చిత్రాన్ని మనం గీయడానికి ఒకటి చూపించేస్తే వాళ్ళు గీస్తారు. మరి ఇక గీసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేటివ్ స్కిల్లో ఏం డెవలప్ కావాలి మనకు, చలన నైపుణ్యాలు అంటాం. అంటే స్కిల్స్, మోటార్ స్కిల్స్. సో అక్కడ ఓన్లీ రంగులు, ఇక్కడ గీయడము, తర్వాత రంగులు వేయడము, మళ్ళీ మంచి అలవాటుని అక్కడ ఇక పూల తోటలో పువ్వు పైన ఒక మంచి అలవాటు రాయాలి. సో రాయడం కూడా వస్తుంది. అది ఇక్కడ మనకు డెవలప్ అవుతుంది. ఇక్కడ స్థాయి పెంచాలంటే కూడా మనం ఈ విధంగా అక్కడ స్థాయిని పెంచుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ కూడా అనుసంధానం, రాసే అలవాటు కూడా పెంపొందుతుంది. ధన్యవాదాలు. ఈ విధంగా మనం స్థాయిని పెంచి నిర్వహిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి సార్. ఎందుకంటే మనము జనరల్గా తీసుకుంటే ఈ పరిస్థితుల సృష్టి అనేది
కొన్ని సందర్భాల్లో మనము నిత్య జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఊహించి అట్లాంటి పరిస్థితులను మనం పాఠశాలలో క్రియేట్ చేసి ఆ సందర్భంలో విద్యార్థి ఎట్లా ప్రతిస్పందిస్తాడో చూడడమే మనం పరిస్థితుల సృష్టి. అంటే ఉదాహరణకు ఒక వృద్ధుడు వెళ్తా ఉన్నాడు, చేతిలో కట్టెబట్టుకున్నాడు, రోడ్డు దాటాల్సిన సందర్భం వచ్చింది. అట్లాంటి సందర్భంలో ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అట్లాంటప్పుడు విద్యార్థులకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేయమని చెప్పాలి, స్వేచ్ఛగా వదిలేసేయాలి. విద్యార్థులు ఏమేం చేస్తారో చూడాలి. నిజంగా సార్ చెప్పినట్లు మనం ఆశ్చర్యపోతామండి. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అనుకుంటాం మనం, అంత బ్రహ్మాండంగా చేస్తారు పిల్లల యాక్షన్. కాబట్టి ఇట్లాంటి విభిన్న బస్సులో ఉన్నారు, బస్సులో అందరు ప్రయాణికులు అందరూ ఉన్నారు, ఒక గర్భిణి ఉంది, ఆమెకు సీట్ దొరకలేదు, పక్కనే నువ్వు ఉన్నావు, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ సందర్భంలో నువ్వు సీట్ పైన ఉన్నావు, నీకు సీట్ దొరికింది, నువ్వు కూర్చున్నావు, నువ్వైతే ఏం చేస్తావు ఆ సందర్భంలో ఉంటే? ఇట్లాంటి ప్రశ్న వేసి వదిలేయండి, ఇట్లాంటి పరిస్థితిని సృష్టించి వదిలేయండి, నువ్వైతే ఏం చేస్తావు అని చెప్పి విద్యార్థిని అడిగితే విద్యార్థి అప్పుడు తప్పనిసరిగా మనకు ఆ విద్యార్థి లేదు సార్, నేను లేచి ఆమెను కూర్చోబెడతా సార్ అని చెప్తాడు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ తల్లిని చూసి ఉంటారు, ఆమె ఎంత బాధపడుతుంది ఆ సిచ్యువేషన్లో, నిలబడితే ఎంత బాధ ఉంటుంది అనేది వాడు స్వయాన వాళ్ళ పేరెంట్స్ ద్వారా విని ఉంటారు. కాబట్టి విలువలను కూడా పెంపొందించడం, ఇక్కడ జస్ట్ యాక్షన్ చేయించడం మన ఉద్దేశం కాదు, ఆ విలువలను కూడా మనం పెంపొందించగల. చాలా చక్కగా వివరించారు భాస్కర్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు రమాదేవి మేడం గారు, మీరు ఈ 3rd, 4th, 5th పిల్లలకు ఫుడ్ వి ఈట్ అంటే మనం తినే ఆహారం ఈ అంశాన్ని ఎలా నిర్వహిస్తారు? ఓకే సార్, మీరు అన్నట్టుగా ఈ బ్యాగ్లెస్ డేస్లో ప్రతి కృత్యం ద్వారా కూడా పిల్లలకు కేవలం నైపుణ్యాల అభివృద్ధే కాకుండా ప్రతి కృత్యం ద్వారా ఒక్కొక్క విలువ అనేది మనం చెప్పకనే వాళ్ళు నేర్చుకునే విధంగా ఈ కృత్యాలు డిజైన్ చేయబడి ఉన్నాయి సార్. ఈ ముఖ్యంగా ఈ ఆహారం, మనం తినే ఆహారం అనే ఈ కృత్యం ద్వారా మనం పిల్లలకి ఈ రోజులలో గమనిస్తే ఆహారం యొక్క ప్రాముఖ్యత, ఆహారం ఎక్కడి నుండి వస్తుంది, ఎంత శ్రమ చేస్తే వస్తుంది, ఆ ఆహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఈ అన్ని అంశాలను కూడా మనం వాళ్ళు అంటే స్వయంగా తెలుసుకోగలిగేటట్టు చేస్తాం. చెప్పడం కంటే వాళ్ళు తెలుసుకోవడం వల్ల దాన్ని జీవితంలో ఎప్పటికీ పాటించడం అనేది ఈ కృత్యాల ద్వారా వీలవుతుంది. ముఖ్యంగా ఈ కృత్యంలో సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే 3 దశలు ఉంటాయి. దానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే అన్ని కృత్యాలకు కూడా మనం రంగు పెన్సిల్స్, డ్రాయింగ్ షీట్స్ అనేటివి ఉంటాయి. ఇంకా అదనంగా మనకు కొన్ని కూరగాయలు కానీ లేదా ఆహార పదార్థాలు, ఇది మనం తినే ఆహారం కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు అనేటివి ఈ కృత్యం నిర్వహణకి అవసరమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ముందే ఇటువంటివన్నీ కూడా సమకూర్చుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏంటి బ్యాగ్లెస్ డేనే కదా, వెళ్ళి ఈ మనం తినే ఆహారమే కదా చెప్పేసేయచ్చు అని వెళ్తే సక్సెస్ అవ్వదు. ఎందుకంటే మనం ఏ అంశాలు నేర్పించాలి, వాటి ద్వారా ఏ విషయాలు పిల్లలు నేర్చుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండాలి. తర్వాత మొదటి దశలో భాగంగా షో టైంలో ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలకు అన్ని ఆహార పదార్థాల గురించి మాట్లాడే క్రమంలో ముందుగా తనకిష్టమైన ఆహారం ఏంటి, ఎందుకు ఇష్టం అనే విషయాన్ని ఉపాధ్యాయుడు మాట్లాడి చూపించాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళు తిన్న ఆహారం ఏంటి, రోజు తింటున్న ఆహారం ఏంటి, వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటి, పండుగలప్పుడు చేస్తున్న ఆహారం ఏంటి, రోజువారీ ఆహారం తేడా ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడిని మనం తినే ఆహారం పట్ల అవగాహన కలిగే విధంగా మాట్లాడిస్తూ భావప్రసార నైపుణ్యాలు అనేటివి ఈ షో టైం ద్వారా మనం పెంపొందిస్తాం. ఎవరైనా మాట్లాడని పిల్లవాళ్ళు ఉంటే కూడా ఉదయం ఏం తిన్నావు, నువ్వు ఈరోజు ఉదయం ఏం తినొచ్చినావు చెప్పు అంటే వాడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కృత్యంలో పాల్గొనేలా చేసి తర్వాత ఇదే షో టైంలో మనము పిల్లలు ఆహారం పంచుకునే అలవాటుని పెంపొందించాలి, షేరింగ్ ఆఫ్ ఫుడ్. ఆ తర్వాత రైతుల శ్రమ గురించిన అంశంని కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు, ఆ ఒక మెతుకు మన కంచంలోకి రావడానికి ఎంత శ్రమ ఉంది దాని వెనకాల అనేది ఇక్కడే మనం విలువల్ని పెంపొందించడానికి అవకాశం చాలా ఉంటుంది. దాని ద్వారా ఆహారం వృధా చేయకూడదనే అంశాన్ని కూడా మనం ఈ షో టైం ద్వారానే నేర్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆహార ప్రాధాన్యత మరియు ఆహార వేస్టేజ్ కాకపోవడం, ఈ రెండింటికి సంబంధించిన స్కిట్స్ కానీ సంభాషణలు కానీ కూడా దీంట్లో మనం పెంపొందించవచ్చు. తర్వాత ఫన్ స్టేషన్ అనేది 2వ దశ. దీంట్లో మన వాళ్ళు చాలామంది నిర్వహిస్తున్నారు సార్ ఫుడ్ ఫెస్టివల్స్ అని, రకరకాల ఆహార పదార్థాలను సేకరింపజేయడం, పిల్లలతోటే మనము ప్రిపేర్ చేయించడం, ఫైర్ లేకుండా వితౌట్ ఫైర్ మనం ఫుడ్ ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. అలాంటి అంశాలు మనం ఈ దశలో చేయించవచ్చు.
ఫుడ్ ఫెస్టివల్స్, స్కిట్స్, ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన అన్ని ఆహార పదార్థాలు కొన్ని సేకరింపజేసి వాటితో ఆ ఆహారం గురించి వాళ్ళని మైమింగ్ చేయించడం కానీ, యాక్షన్ చేయించడం కానీ, ఎట్లా వంట చేయాలనేటివి, ఇలాంటి అన్ని కృత్యాల ద్వారా ఈ ఫన్ స్టేషన్ అనేది నిర్వహిస్తూ మొత్తానికి ఆహారం పైన వాళ్ళకి పూర్తి అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత మూడవ దశ క్రియేటివ్ సర్కిల్. ఈ క్రియేటివ్ సర్కిల్లో ఏం చేస్తామంటే పిల్లలు వాళ్ళు చూసిన ఆహారం, వాళ్ళు తిన్న ఆహారం, వాళ్ళకి ఇష్టమైన ఆహారం, బొమ్మలు గీయడంతో పాటు నమూనాలను కూడా తయారు చేయించవచ్చు. మనము చాలా మట్టితో కూడా మనం కూరగాయల బొమ్మలు, పండ్ల బొమ్మలు అట్లాంటివి చేస్తుంటాం కదా, అది చేయించవచ్చు. వాళ్ళకి చలన కౌశలాలు బాగా అభివృద్ధి చెందుతాయి ఈ దశలో. తర్వాత కట్టింగ్, వెజిటబుల్ కార్వింగ్ అనే అంశం కూడా ఇక్కడనే బీజం పడుతుంది. కూరగాయలను కట్ చేయడం, లేదంటే ఆకులు కూరగాయలను పేపర్తో ఆ ఆకారాలను కట్ చేయడం, చార్ట్ పైన అతికించడం, రకరకాల డిజైన్లు కూరగాయలతో చేయించడం అనే కృత్యం కూడా మనము ఈ క్రియేటివ్ సర్కిల్లో తీసుకోవచ్చు. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను అనేది చాలా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ టీచర్. మీరు చాలా ముఖ్యమైనటువంటి 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే విద్యార్థికి ఆహారం యొక్క విలువ తెలవాలి. విద్యార్థులు ఆహారాన్ని వృధా చేయొద్దు. రైతులు ఎంత కష్టపడితే మన దగ్గరికి అన్నం మెతుకు మన కంచంలోకి వస్తుందనే విషయం విద్యార్థికి తెలియాలి. అటు తెలిసినాడు వృధా చెయ్యరు విద్యార్థులు. దీని గురించి మనం పార్ట్ 1లో కూడా చాలా చక్కగా వివరించినాం. మిత్రులు ఒకసారి పార్ట్ 1ను కూడా చూస్తే మీరు ఇదే బ్యాగ్లెస్ డేస్ను మన టీశాట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఛానల్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో విద్యార్థులకు ఏమవుతుందంటే ఈ వంట ఎట్లా జరుగుతుంది ఇది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీకు రియల్గా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను. ఎంత తెలియకపోతే ఎంత ప్రమాదం అవుతుంది అనేది. నేను గవర్నమెంట్ డైట్ వికారాబాద్లో ఉపన్యాసకుడు పనిచేస్తున్నటువంటి రోజుల్లో పిల్లలు కొంతమంది హాస్టల్లో ఉండేవారు. పేరు ప్రస్తావించను కానీ ప్రస్తుతం ఆ విద్యార్థి ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. హాస్టల్లో ఉన్నారు, వంట చేసుకున్నారు. 2 విద్యార్థులు కలిసి ఒక రూమ్లో ఉంటున్నారు. చేసిన తర్వాత ఒక విద్యార్థికి వంట బాగా వచ్చు తెలుసు. ఆయన కుక్కర్లో పప్పు పెట్టి తర్వాత బయటికి వెళ్ళిపోయి అరే అది అయిపోయిన తర్వాత తీసేయరా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ విద్యార్థికి కుక్కర్లో వండడం అనేది అంతవరకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వాడు చూడలే. అసలు ఆ విధానం తెలియదు వానికి. కొద్దిసేపు వరకు అట్లనే ఉండి చూసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిండు. చాలాసేపు అయిందని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ కుక్కర్ యొక్క మూత ఇట్లా తీస్తే వస్తలేదు. ఎంత ప్రయత్నం చేసినా మూత వస్తలేదు. అది దాంట్లో ఉన్నటువంటి ఆవిరిను బయటికి తీసి ఆ మూత తెరవాలనే విషయం మనకు తెలియదు కాబట్టి ఏం చేసిండు, ఎంత ప్రయత్నం చేసినా వస్తలేదని చెప్పి ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా అది తీసుకొని ఆ కుక్కర్ పైన బాగా కొట్టిండు. ఇట్లా కొట్టంగానే బ్లాస్ట్ అయిపోయింది. అది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇది బ్లాస్ట్ అయిపోయింది. విద్యార్థి కళ్ళలో ప్రమాదం ఏర్పడితే అప్పటికప్పుడు ఐ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రమాదంతోనే అప్పుడున్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆ విద్యార్థి. అంటే చాలా రకాలైనటువంటి ఇట్లాంటి విషయాలు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వంట చేసేటప్పుడు, అట్లాంటివి చాలా విషయాలు మనకు ఈ విద్యార్థులకు తెలియదు. అందుకే మనము ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా విద్యార్థులకు రావాలన్నది దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు ప్రవీణ్ సార్ మీరు చెప్పండి ఈ 3, 4, 5 తరగతి విద్యార్థులకు ఈ లైవ్లీహుడ్ అనేటటువంటి అంశాన్ని మనము ఎట్లా నేర్పించాలి విద్యార్థులకు? చాలా చక్కటి ప్రశ్న సార్. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం, మనం బతుకు తెరువు అని కూడా అంటాం. ఈ జీవనాధారం కోసం రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనము చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మనం ఎట్లా బతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ చదువు అనేది తను బతకడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఉదాహరణకు వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే, సుతార్ పని చేస్తున్నా, లేకపోతే రంగులు వేస్తున్నా, లేకపోతే గోడ కడుతున్నా సరే, అతనికి కావలసినటువంటి మెజర్మెంట్స్, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా గోడ కట్టాలంటే యజమానికి ఎన్ని ఇటుకలు పడతాయి, ఎన్ని మీటర్ల గోడ కట్టాలంటే ఎంత సామగ్రి తీసుకురావాలనేది లెక్కేసి వైశాల్యం లెక్కగా ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనం ప్రాథమిక ప్రక్రియ అయినటువంటి ఈ గణితంలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రక్రియలు మనం చెప్పి వాళ్ళు చెప్తుంటాం. కాబట్టి ఆ జ్ఞానం వాళ్ళకి నిజ జీవితంలో ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో అదొక్కటే కాకుండా ఎక్కడైనా సరే వాళ్ళకి ఈ బతుకు తెరువు కోసం జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. సరే, ఎన్ని రకాల వృత్తులు నేను పిల్లలకు పరిచయం చేయడం కోసం మనం కొన్ని యాక్టివిటీస్ తీసుకోవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి సామాగ్రి యాజ్ డీజ్గా మనము ఏదైతే డ్రాయింగ్ షీట్లు, క్రేయాన్స్ ఉన్నాయి, దీంతో పాటు ఫీల్డ్ ట్రిప్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల వృత్తుల యొక్క ఫొటోస్ మనం సేకరించి, చిత్రాలను సేకరించి వాటిని ప్రదర్శించి వాటి యొక్క వృత్తులను పరిచయం చేయొచ్చు పిల్లవాళ్ళకి. సో దీని కొద్దిలో భాగంగా ముందుగా మనం షో టైం తీసుకున్నట్లయితే, షో టైంలో మనం ఒక యాక్టివిటీ తీసుకున్నామంటే వివిధ రకాల చిత్రాలను, వృత్తుల యొక్క చిత్రాలను ప్రదర్శింపజేసి ఆ చిత్రంలో వీళ్ళకి ఏది నచ్చింది,
మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ఎటువంటి వృత్తి చేపడుతున్నారు దాని గురించి మాట్లాడమని పిల్లలకి చెప్పవచ్చు. సో తద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కరు మన కుటుంబం జీవనాధారం కోసం మా కుటుంబం ఏ వృత్తి చేస్తుంది, మన స్నేహితుల యొక్క కుటుంబం ఏ వృత్తి చేస్తుంది అనేది వాళ్ళు స్వేచ్ఛగా నిర్భయంగా మాట్లాడతారు. అప్పుడు ఇదొకటే కాదు, రకరకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. సో మా నాన్న ఒక పని చేస్తున్నాడు, మా అమ్మ ఒక పని చేస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇంకొక పని చేస్తున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంకొక పని చేస్తుంది. ఏ పని చేసినా ఏది చేసినా అన్నీ కూడా చక్కగా వీళ్ళందరూ కూడా గౌరవంతో చేసినటువంటి పని, ఇష్టంతో చేసినటువంటి పని, దాని ద్వారా మనం జీవనోపాధి పొందుతున్నాం అనేటువంటి విషయం పిల్లలకి అప్పటి నుంచే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. సో ప్రతి వృత్తిని గౌరవించాలి అనేటువంటిది మనం అక్కడ తెలియకుండానే వాళ్లకు ఈ బీజం అనేది నాటుతూ ఉన్నాం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇన్కన్క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అది మనము ఈ షో టైంలో తీసుకునేటువంటి యాక్టివిటీ. దాని తర్వాత చూసినట్టయితే ఫన్ స్టేషన్ అని ఒకటి తీసుకొని ఇక్కడ వివిధ రకాల వృత్తుల పేర్లు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు దాని గురించి మాట్లాడి ఉంటారు కాబట్టి వృత్తుల పేర్లను చిట్టీల ద్వారా అక్కడ వేసేసి వాటిని చిట్టీలు తీయమని చెప్పేసి ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ చిట్టి గురించి దాంట్లో ఉన్నటువంటి వృత్తి గురించి వాళ్ళు మాట్లాడటం ఒకటి కృత్యం తీసుకోవచ్చు, లేదా దాన్ని అభినయం చేయడం. ఉదాహరణకి జాలరీ చేపలు పడుతుంటారు, చేపలు పట్టేటువంటి అభినయం చేయటము, వంట చేస్తున్నటువంటి అభినయం చేయటము, నాగలి దున్నినటువంటి అభినయం చేయడము, పాలు పిండి అమ్ముతున్నటువంటి అభినయం చేయడం, ఇట్లా రకరకాల అభినయాలని మనం చేయించవచ్చు. అభినయం చేయించడం, మాట్లాడించడం అనేది ఫన్ స్టేషన్లో మనం తీసుకున్నటువంటి యాక్టివిటీగా ఉంటుంది. అదేవిధంగా మనము క్రియేటివ్ సర్కిల్లో చూసుకున్నట్లయితే ఈ క్రియేటివ్ సర్కిల్లో ఈ వీళ్లకు వివిధ రకాల వృత్తుల యొక్క పనిముట్ల యొక్క బొమ్మలు గీయమనొచ్చు. ఏవైతే ఇప్పుడు రైతు ఏమి పనిముట్లు వాడుతూ ఉంటారు, లేకపోతే దర్జీ టైలర్ ఏ విధంగా ఏమి పనిముట్లు వాడుతూ ఉంటారు, అటువంటి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ ఎటువంటి పరికరాలు వాడుతుంటారు, ఆ పరికరాలు మీరు గీసి రంగులు వేయండి అనొచ్చు. చిన్నపిల్లలకైతే మనం అవుట్లైన్ ఇచ్చేసి రంగులు గీయమనొచ్చు, పెద్దవాళ్ళనైతే వాళ్ళకి నచ్చినట్టు గీయమనొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు మనము బొమ్మ సరిగ్గా రావడము, పర్ఫెక్షన్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్లకు అసలు ఆ వృత్తి పట్ల ఎటువంటి అవగాహన కలిగింది, వాళ్ళు ఆ వృత్తి పట్ల చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అభినందించాలి. ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ మనం దీన్ని నిర్వహించవచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు ఒక చక్కటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే ఏ వృత్తి కూడా, ఏ పని కూడా చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. అందుకే విద్యార్థులకు ఈ వృత్తుల పట్ల అవగాహన కలిగిస్తే విద్యార్థి ఎప్పుడు కూడా మీరు చెప్పినట్లు శ్రమ పట్ల గౌరవం ఏర్పడుతుంది, శ్రామికుల పట్ల ఆరాధన భావం ఏర్పడుతుంది. అందుకే కొంతమంది పిల్లల్ని చూడండి, కొన్ని సందర్భాల్లో పాఠశాలలో మీ నాన్న ఏం చేస్తారా అని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క పనిని చెప్పడానికి వెనుక ముందు అవుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, ఈ పని పెద్దది, ఈ పని చిన్నది అనేది. ఆ కాన్సెప్ట్ మనం తీసేయగలగాలి. అట్లా తీసేసిన నాడే విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, విద్య అనేది నాలెడ్జ్ డెవలప్ కావడానికి, సమాజంలో విద్యార్థి ఒక ఉత్తమ పౌరుడిగా బతకడానికి అనేటటువంటి విషయం విద్యార్థులకు తెలియగలగాలి. థ్యాంక్ యూ సార్. రమాదేవి మేడం గారు, మీరు ఈ విషయాన్ని సంక్షిప్తీకరించండి. అసలు ఈ ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎట్లా నిర్వహించాలి? సార్, పిల్లలందరూ ఎక్కువగా ఇష్టపడే కృత్యం అంటే ఇదే సార్. అసలు అంటే అందరూ యాక్టివ్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనేది శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఉపాధ్యాయులు ఏం చేయాలంటే వాళ్ళ పరిసరాలలో వాళ్ళకు అనువైన ఒక స్థలాన్ని ముందుగా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులకు కూడా మేము ఈరోజు వస్తున్నాము అనే అంశాన్ని ముందుగా తెలియజేయాలి. మన పిల్లలతో స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడి వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ వాళ్ళు స్నేహపూర్వక సమాధానాలు ఇచ్చే విధంగా వాళ్ళని ముందుగానే ఉపాధ్యాయుడు సంసిద్ధం చేసి ఉండాలి. ఇది మెయిన్ ఫీల్డ్ ట్రిప్లో, క్షేత్ర పర్యటనలో. తర్వాత పిల్లల్లో ఈ మిగతా కృత్యాలకు దానికి తేడా ఏంటంటే పరిశీలన నైపుణ్యం ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల. మిగతా రెండింటితో పాటు సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు పరిశీలన నైపుణ్యం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు కూడా మనం వెళ్ళే ముందే ఏం చేయాలంటే ఆ వెళ్తున్న స్థలం గురించి కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించి ఉండాలి. ఎటువంటి ప్రశ్నలు అడగాలి అంటే ఇంకా ఏం అంశాలు తెలుసుకోవాలనేది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగింది మేము మొన్న, ఒక లాస్ట్ బ్యాక్ డే రోజు. అక్కడికి వెళ్ళే ముందే పిల్లలకి పోస్ట్ ఆఫీస్ గురించి కొంచెం అవగాహన ఉంది. కానీ నిజంగా గమనించి చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నామని మనం ముందు చెప్పగానే అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు మన షో టైంలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫన్ టైం వచ్చేసరికి మనం ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మ్యాన్ని, అక్కడ ఉన్న వ్యక్తిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. నాకే వింతగా అనిపించింది. ఆ పోస్ట్ డబ్బా బయట లేదు, ఆయన లోపల పెట్టుకున్నాడు. ఇది ఎందుకు అంకుల్, బయట ఉండాలి కదా అంటే ఆయన చెప్పిండ్రు, ఇప్పుడు ఇది చేయట్లేము, డైరెక్ట్గా ఇస్తున్నారు, మనది చిన్న పోస్ట్ ఆఫీస్ కదా అని. అయితే మరి డబ్బాలకు వెళ్ళి బయటకు ఎట్లు వస్తాయి, ఇట్లాంటి ప్రశ్నలు. అంటే ఆసక్తి, వాళ్ళకి తెలుసుకోవాలనే ఆసక్తి, పరిశీలిస్తున్నారు. అక్కడ ఒక పెద్ద పార్సిల్ ఉంది,
ఆ పార్సిల్లో ఏముంటాయి, దీనిపైన ఏముంది, అవి ప్రశ్నలు అడిగి వాళ్ళే తెలుసుకున్నారు. ఆ అడ్రస్ని అవన్నిటిని అలా తెలుసుకున్నారు. ఈ విధమైన సంసిద్ధత ద్వారా మనము క్షేత్ర పర్యటనలు అనేటివి తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ టీచర్. ఎందుకంటే ఈ క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులు నేరుగా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ షో టైం ద్వారా కానీ ఫన్ టైం, అందులో విద్యార్థులు హ్యాపీగా మీరు ఇందాక చెప్పినట్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు పిల్లలు. క్లాస్ రూమ్లో ఉండడం కంటే కూడా డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ఇందాక ప్రవీణ్ కుమార్ సార్ చూపించిన దాంట్లో మీరు గమనించలో లేదో, జాలరీ అలా వల విసురుతున్నాడు. అది చూడడం అనేది విద్యార్థులకు ఆ చేపలు పట్టడము, వాళ్ళు స్వతహాగా అది చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలకు. కాబట్టి ఈ ఫీల్డ్ ట్రిప్ల ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు నిర్వహిస్తే మాత్రం చాలా ప్రభావవంతంగా ఉంటాయండి. ఒక చిన్న అంశాన్ని చెప్తూ ఈ రోజటి సెషన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఒకసారి ఒక అమ్మాయి ఏం చేస్తా అంటే మంచి ఆమె వివిధ రకాలైనటువంటి పక్షులను వీటిని అంటే ఆమెకు చాలా ఇష్టం. ఒక రామచిలుక కొందామని మార్కెట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ అందంగా రంగురంగులతో మంచిగా కనిపించేటటువంటి ఒక రామచిలుకను కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పంజరంలో పెడుతుంది. ఆ పంజరం అద్భుతంగా చేస్తుంది. దాంట్లో చిన్న ఉయ్యాలను వేలాడదీస్తుంది. అది మంచిగా ఎయిర్ వ్యూ ఉండేటట్లా మంచి ప్రదేశంలో పెట్టిన తర్వాత దానికి లైట్గా మ్యూజిక్ పెడుతుంది పక్కకు. అది ఎంత చేస్తూ ఉంటే ఒక రోజు గడుస్తుంది, 2వ రోజు 3వ రోజు నుంచి ఆ చిలుక స్తబ్దంగా అవడం మారిపోతుంది. కొద్దిసేపు 3వ రోజుకి అయ్యే వరకు అది కుప్పగూలిపోతుంది. ఈమెకు అరే అసలు నాకు ఏం చిలుక అమ్మిండు, ఈ పిచ్చి చిలుక ఏం అమ్మిండేమో, అంత ఇది ఇట్లా చేస్తుంది, ఇంత డల్ అయిపోయింది అని చెప్పి ఆ చిలుకని తీసుకొని మళ్ళీ ఎవరైతే అమ్మిరో ఆయన దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత ఏమి ఇచ్చినావు, అసలు ఇది సరిగా యాక్టివ్గా లేదు, ఇట్లా పడుకుంటుంది, ఇది అంత డల్లుగా ఉంది ఇది అని అడుగుతుంది. అడిగిన తర్వాత దానికి ఎంత మంచిగా పెట్టినా, నేను ఉయ్యాల పెట్టినా, మంచి ఎయిర్ ఫ్లూ పెట్టినా, మంచి సంగీతం పెట్టినా, ఎవరు పెడతారు, ఇంత బాగా చేసినా, నువ్వు ఏమి ఇచ్చినావు నాకు అని చెప్పి వాళ్ళతో కొట్లాట పెట్టుకుంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూస్తాడు, అవును మంచిగానే పెట్టినవే, సరే దీనికి తిండేం పెట్టినావు అని అడుగుతాడు. అడిగినప్పుడు తిండా ఏం తింటుంది, ఇది ఏం పెట్టాలి దీనికి అంటే, అరే జామకాయలు ధాన్యాలు ఏదో ఒకటి పెట్టాలి కదమ్మా అంటే, అవునా అంటది. నిజంగా ఈ ప్రశ్న వింటే మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుండొచ్చు, అవునా ఇది తెలియదా అనిపిస్తుండొచ్చు. కానీ తల్లిదండ్రులైనా లేదంటే మనం ఉపాధ్యాయులైనా మనం ఇదే చేస్తున్నామా ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు మంచి అయినటువంటి పాఠ్యపుస్తకాలను ఇచ్చినాం, తర్వాత బ్రహ్మాండమైనటువంటి టైం టేబుల్ ఉంది, మరి అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు, మంచి అకాడమిక్ క్యాలెండర్ ఉంది. ఇవన్నీ ఇచ్చినా కూడా విద్యార్థి స్తబ్దంగా ఎందుకు ఉంటున్నాడు అంటే, విద్యార్థికి అసలైన కావాల్సినటువంటివి ఏదైతే ఉందో అది ఆనందదాయకంగా నేర్చుకోవడం, అది సంతోషంగా నేర్చుకోవడం, అది లోపిస్తున్నదేమో మన పాఠశాలలో అనేటటువంటి ఆ అంశాన్ని మనం కవరప్ చేయడానికి, ఆయా అంశాలను చొప్పించడానికే ఏర్పాటు చేసినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ కార్యక్రమం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా, మీరందరూ కూడా ఈ యొక్క అంశాన్ని మీ యొక్క ఉద్యోగ ధర్మంలో భాగంగా కాకుండా ఉద్యమ రూపంలో నిర్వహించినప్పుడు మాత్రమే ఈ బ్యాగ్లెస్ డేస్ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క అనుభవాలను అదేవిధంగా విషయాలను అద్భుతంగా వివరించినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్, రమాదేవి టీచర్, అదేవిధంగా అల్లి ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఒక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.